హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమెన్స్ అడ్డా. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలండి. ఇవాళే తీసిన వీడియో ఇవాళే పోస్ట్ చేయాలి అనేసి నేనైతే చేసేస్తున్నాను. అది మా బాబు 1 ఇయర్‌లో ఉన్నప్పుడు అలా రెడీ చేశాను. ఇవాళ వచ్చేసి కృష్ణుడిని డెకరేషన్ అది చేశాను నేను. అది మీతో షేర్ చేసుకుందాం అనేసి చూపిస్తున్నాను. నేను నార్మల్‌గా ఏదైనా డెకరేషన్ గానీ, బాబుకి కానీ ఏదైనా తయారు చేయాలి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అని అంటే దానికి అవసరమయ్యే వస్తువులన్నీ కూడా నేనే తయారు చేసుకుంటానండి ముందు నుంచి కూడా. సో ఇవన్నీ దొరుకుతాయి మామూలుగా బయట షాప్స్లో డ్రెస్సెస్, మనకు ఈ కిరీటము ఇవన్నీ దొరుకుతాయి కదా. నేను చిన్నప్పుడు కూడా మీరు ముందు ఫోటో చూసినట్లయితే నేను చిన్నప్పుడు కూడా ఆ కిరీటము అవన్నీ వాడికి నేనే తయారు చేశాను అన్నీ. అలా 2-3 టైమ్స్ చేసినప్పుడు కూడా నేను కొత్త కొత్త కిరీటం నేనే తయారు చేసి పెట్టానండి. సో, ఈసారి కూడా నేను అయితే తయారు చేశాను అలానే. బట్ నేను ఎక్కడో ఒక ఛానల్‌లో విన్నాను. నార్మల్‌గా టీవీలో భక్తి ఛానల్ అలా చెప్తుంటారు కదా! 5 ఇయర్స్ లోపే పిల్లల్ని కృష్ణుడిలాగా రెడీ చేయాలి అని. అంతే కదా! చిన్ని కృష్ణుడే చాలా ముద్దుగా చాలా బావుంటారు. నార్మల్‌గా ఎవ్వరైనా 1 ఇయర్, 2 ఇయర్స్ లోపు, 3 ఇయర్స్ లోపైతే ఖచ్చితంగా డెఫినెట్‌గా చేస్తారు ఒక్కసారైనా. ఇంకా నేను 2-3 టైమ్స్ చేశాను కాబట్టి, ఇంకా ఇప్పుడు మా బాబుకి 6 ఇయర్స్. సో, ఈ ఇయర్ అయితే నేను వాడికి ఇది అయితే తయారు చేశాను కానీ, ఇంకా వాడినైతే అలా ఏం తయారు చేయలేదు. జస్ట్ అడుగులు వేపించాను లాస్ట్‌లో అంతే. ఇదైతే జస్ట్ ప్రిపేర్ చేసి పెట్టాను అంతే నేనైతే. మీకు కూడా యూజ్ అవుతుంది కదా చూస్తే అనేసి అలా. ఇది షీట్ వచ్చేసి నా దగ్గర ఉందండి. మీరు చూస్తున్నారు కదా వీడియో అంతా. ఇది వచ్చేసి కార్డ్‌బోర్డ్‌ని కట్ చేసుకొని, ఇది చెప్పాను కదా స్టిక్కర్ లాంటి షీట్. ఇలా షైనీగా స్టిక్కర్ లాంటిదైతే నా దగ్గర ఉంది. సిల్వర్‌ది గోల్డ్ కలర్. ఇలా గోల్డ్ కలర్ అయితే తీసుకున్నాను. అదే గోల్డ్‌గా హెవీగా ఉంది కాబట్టి ఎక్కువ డెకరేషన్ అయితే చేయాలనుకోలేదు నేను. ఆ స్టోన్‌లేసి ఉంటే జస్ట్ అలా అలా కొంచెం లైట్‌గా చేసేసాను. అదే ఎక్కువ హెవీగా ఉంది కాబట్టి. సో, మీకేమైనా కావాలనుకుంటే చేసేసుకోవచ్చు. నేనిక్కడ ఉయ్యాల ప్రిపేర్ చేయడానికి రౌండ్‌గా చేసుకున్నాను. మీరు ఇలా చెక్కలాగా కూడా కట్ చేసుకోవచ్చు కావాలంటే. మీ దగ్గరున్న బొమ్మని సైజ్‌ని బట్టి, కృష్ణుడి సైజ్‌ని బట్టి మీరు అలా చేసుకోండి. నా దగ్గర కొంచెం పెద్దదుంది. సో, నేను కొంచెం అలా చేసుకున్నాను వెయిట్ కూడా ఆగడానికి. సో, అవి కిందొక బేసు పైనొకటి ఒక సైజు తీసుకొని కట్ చేసేసుకొని దాన్నంతటిని అలా డెకరేట్ చేసేసాను. ఒక ఐడియా కోసం మీకు చూపిస్తున్నాను. అంతే. పైనొకటి కిందొకటి బేస్ ఒకటి పైనొకటి పెట్టేసి దానికి క్లాత్‌తో 2 జాయింట్ చేశాను. ఇలా వెనక డెకరేషన్ లాగా. దానికి ఒక చైన్స్ అలా హ్యాంగ్ చేశాను. ఇవన్నీ నేను క్లాత్ వచ్చేసి నేను పిన్ కొట్టేసానండి. పిన్ పంచ్ ఉంటుంది కదా! దాంతో కొట్టేసాను. ఇది క్లాత్ కాబట్టి గ్లూ గన్ అయితే అంటుతుంది. మన క్లాత్ అయితే స్టిక్ అవుతుంది కానీ మా నార్మల్ ఫెవికాల్‌తో అయితే కొంచెం కష్టము. సో, నేను అది వెయిట్ కూడా ఆగాలి కాబట్టి నేను అలా పిన్ చేసేసాను మొత్తము. ఇక్కడ వచ్చేసి ఇలా ఉయ్యాలకి హ్యాంగింగ్స్ ఉంటాయి కదా రోప్స్ లాగా, ఇవి అయితే కట్టేశాను. దాని చుట్టూ అలా రిబ్బన్ చుట్టేసాను. మీ దగ్గర ఏ ఐటమ్స్ ఉంటే దాంతో యాజ్ యూజువల్‌గా నేను ఎప్పుడు చెప్పేలాగానే మీ దగ్గర ఏ ఐటమ్స్ ఉంటే దాంతో మీరు చేసుకోండి. నా దగ్గర ఉన్న ఐటమ్స్‌తో నేను ఈ ఐటమ్స్ చేస్తున్నాను. ఆ సైడ్‌కి పిల్లోస్ లాగా కూడా నేను ఆ రెడ్ కలర్‌ది లోపల పేపర్ రోల్ చేసి, పైన రిబ్బన్ రోల్ చేసి అలా పెట్టాననమాట. సైడ్‌కి పిల్లోస్ లాగా ఉంటుందని. ఫైనల్‌గా బాబుతో అయితే అడుగులు వేయించానండి. ఇక్కడ టేబుల్ పైన అయితే నేనే హ్యాండ్‌తో ఇలా వేస్తాం కదా! అలా వేశాను. చూడండి ఇలా ఉయ్యాల ఊగడానికి అది ఒక చిన్న రిబ్బన్ అలా ఎక్స్ట్రా పెట్టాను. ఇక్కడ ఫ్లవర్స్‌తో డెకరేట్ చేశాను. కొంచెం చిన్నగా కృష్ణుడు చిన్నగా ఉంటే ఇది కూడా కూర్చున్నట్టే కానీ కొంచెం పెద్ద సైజు ఉంది. నా ఉయ్యాల ఎంత సైజు ఉందో అంత ఉంది. సో, నేను వెనుక బ్యాక్‌గ్రౌండ్ ఏమో కనిపించట్లేదు. కొంచెం చిన్నగా ఉంటే మొత్తం బ్యాక్‌గ్రౌండ్ అంతా నీట్‌గా కనిపించేది. బట్ ఏం చేయలేను. ఇంకా పెద్దది ఉంది కానీ నా దగ్గర చిన్నది లేదు. సో, ఉన్నదే వాడేశాను.
చాలా బాగా వచ్చిందండి. ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా సాటిస్ఫాక్షన్ ఉంది అదంతా అలా రెడీ చేయడము. కానీ టైం మాత్రం బాగానే పట్టింది, అంత ఈజీగా ఏం అవ్వలేదు. సో మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. సో దట్ నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దామండి. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.